రాష్ట్ర వ్యాప్తంగా 11 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు నిర్మాణంలో ఉన్నాయని ఆ కళాశాలలు మేము నిర్మించలేమని కూటమి ప్రభుత్వం నేషనల్ మెడికల్ కమిషన్ లేఖ వ్రాసి 2025 విద్యా సంవత్సరం 700 ఎంబీబీఎస్ సీట్లు నష్టం కలిగించేలాగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిందన్నారు సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు విమర్శించారు. గురువారం ఉదయం స్థానిక సిపిఐ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2022 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్లో 13 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్నాయని 2023లో ఆనాటి ప్రభుత్వం 8,480 కోట్లతో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రారంభించారని, ఇక 2023 సెప్టెంబర్ నాటికి విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో ప్రారంభించారు. కానీ 2024కి 5 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పాడేరు, పులివెందులలో ప్రారంభం కావాల్సింది ఉండగా పాడేరులో కేవలం 50 సీట్లతో ప్రారంభించి మిగతా చోట్ల అక్కర్లేదని నేషనల్ మెడికల్ కమిషన్ రాసేశారు. విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు సుమారు 30 మంది వరకు మన ఆఫీస్కి వచ్చారు. వాళ్ళందరూ చాలా మానసికంగా ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి విజనరీ అని, 45 ఏళ్ళు అనుభవం అని, గొప్ప పాలనా దర్శకుడని, చంద్రబాబు వస్తే అభివృద్ధి అవుతుంది, విద్యార్థులు యువకుల జీవితాలు బాగుంటాయని అందరూ ఓట్లేశారు. కానీ దురదృష్టం, చంద్రబాబు నాయుడు గారు ఏం ఆలోచిస్తున్నారో ఏంటో కానీ ఆంధ్రప్రదేశ్ మెడికల్ స్టూడెంట్స్ మీద దారుణమైన దెబ్బేశారు. ఆయన నేషనల్ మెడికల్ కమిషన్కు ఒక లెటర్ రాశారు. 11 మెడికల్ కాలేజీలు తెరలేమని, అవి మూసేస్తున్నామని, అవి త్వరలో ప్రైవేట్కి ఇస్తామని లెటర్ రాయడం వల్ల ఈ సంవత్సరం 700 మెడికల్ ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయాం. స్థూలంగా 2,450 ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయాం. మీ అందరికీ తెలుసు, మెడికల్ అనేది చాలా కాస్ట్లీ అనేది. ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద విద్యార్థులు మెరిట్ ఆధారంగా, రిజర్వేషన్ ఆధారంగా సీట్లు పొందుతారు. కానీ వీళ్ళు ప్రైవేట్ కాలేజీలో చదువుకోలేరు. ఇక పక్కన ఉన్న జిఎస్ఎల్ కానీ, కిమ్స్ కానీ ఎక్కడైనా సరే 2 కోట్లు పై మాట ఒక మెడికల్ ఎంబీబీఎస్ సీట్. అలాంటిది వాస్తవంగా 2022లో మనకు 13 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అప్పటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించాడు 8,480 కోట్లతో. అందులో భాగంగా మన ఉమ్మడి జిల్లాలో రాజమహేంద్రవరం ఆసుపత్రి పక్కన వచ్చింది, అమలాపురంలో ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది. ఈరోజు 2023 సెప్టెంబర్ నాటికి మచిలీపట్నం, మన రాజమండ్రి, అదోని, నంద్యాల ఈ అన్ని ప్రాంతాల్లో కూడా మెడికల్ సీట్లు వచ్చినాయి. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 11 అంటే ఇంకా నిర్మాణంలో ఉన్న 11 మెడికల్ కాలేజీని మూసేస్తామని చెప్పారు. దీంతో నీట్ ఎవరైతే రాశారో విద్యార్థులు, పేద విద్యార్థులు, ఇది ఇప్పుడు ఈ ఎంబీబీఎస్కి దూరం అయిపోయినట్లే. రెండోది, మీ అందరికీ తెలుసు, యువగలం పేరుతో లోకేష్ బాబు గారు మేము అధికారంలోకి రాగానే జగన్ తెచ్చిన 107, 108 జీవోలు అంటే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు. అంటే ఉదాహరణకి మీకు అర్థం లేదు చెప్పాలంటే, ఒక రంగరాయ మెడికల్ కాలేజీలో 150 సీట్లు ఉంటే దాంట్లో 75 మాత్రమే మెరిట్ ఆధారంగా ఉంటుంది. మిగతా అంతా కూడా సెల్ఫ్ ఫైనాన్స్ అని, ఎన్ఆర్ఐ అని కొన్ని పెట్టారు జగన్మోహన్ రెడ్డి. దీన్ని రద్దు చేస్తామని చెప్పారు. 7 నెలలైనా రద్దు చేయకపోగా ఉన్న ఈ గవర్నమెంట్ కాలేజీలని ఎత్తేస్తా అన్నారు.